ఓం శ్రీ మాత్రే నమః. జై భవానీలు. మరి మానవుడికి అష్టైశ్వర్యాలు ఎలా కలగాలంటే చెప్తాను. మొదటి పాయింట్ వచ్చేసరికి మాట వినే కొడుకు ఉండటం ఐశ్వర్యమే కదా. అలాగే రెండవది రోగం లేని శరీరం ఉండటం కూడా ఐశ్వర్యమే. మరి మూడవది అప్పు లేని జీవితం ఉండటం కూడా ఐశ్వర్యమే భవానీలు. మరి నాలుగవది క్షేమాన్ని ఆశించే మిత్రులు ఉండటం చాలా ఐశ్వర్యం కదా. మరి స్నేహితులు ఉండబట్టే కదా మనం వాళ్ళ సహకారం తీసుకుంటున్నాము, అందరితో మంచిగా ఉండాలనే కదా భవానీలు. మరి ఐదవది ఎవరొచ్చినా ఇంత అన్నం పెట్టగలడం కూడా ఒక ఐశ్వర్యమే. మరి ఆరోది ఇతరులతో కలిసిమెలిసి జీవించడం కూడా ఐశ్వర్యమే. మరి ఏడవది వచ్చేసరికి మనల్ని మన పక్కింటి వాడు పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే ఆదరించడం కూడా మనకి ఐశ్వర్యమే కదా భవానీలు. సరేనా. మరి నెక్స్ట్ వచ్చేసరికి 8వ పాయింట్, శరీరం పడిపోయిన తర్వాత నలుగురు ఆశ్రనాయనాలతో తరలిపోవడం కూడా ఐశ్వర్యమే. మరి ఇదే ఐశ్వర్యాలు. మరి ఇదే లేకుండా కోట్లు లక్షలు డబ్బులు ఉంటే ఏం ప్రయోజనం? కేవలం తగలేసుకోవడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. అది బిల్డింగులు ఉన్న నీతో ఏ బిల్డింగు కూడా రాదు. భగవంతుడు నిర్ణయించిన 6x3 భూమి తప్ప మరేమీ నీ దగ్గరే ఉండదు కదా. మరి భగవంతుడు కూడా నీకు దానికి సెట్ చేశాడని ప్రతి మానవుడు గ్రహించి ఉన్నత విలువల మీద ఆధారపడుతూ ఆధారభూతుడవై గ్రహిస్తూ జీవించాలి. అందుకే భక్తిని మించిన మోక్ష సాధన లేదు, తృప్తికి మించిన ఐశ్వర్యం అంతకంటే లేదు. మరి ఇన్ని అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరికీ చెప్తున్నాను. అమ్మవారి బాటలో చక్కగా నడుచుకోండి భవానీలు. ఈ రెండు ఉన్నవాడికి చెడగొట్టేవాడు లేడు, అంతే కదా. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, భక్తికి మించిన సాధన కూడా లేదు. కాబట్టి అపారణ కరుణ సింధు జ్ఞానదం సంతారూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర హర హర శంకర కంచీ శంకర కామకోటి శంకర. సరేనా భవానీలు. అమ్మవారి బాటలో అందరు చక్కగా నడుచుకోండి. అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈ పాయింట్స్ ఖచ్చితంగా చేసుకోండి. జై భవానీలు. సర్వే జనా సుఖినో భవంతు.